లివిల్ ఈ ఏడాది మనం సాగు విస్తీర్ణం గనక చూసినట్టయితే దాదాపు 15 లక్షల ఎకరాలకు పైగా తగ్గిపోయింది లివిల్. సో ఈ ప్రమాదకరమైన ఈ గణాంకాల నేపథ్యంలో భవిష్యత్ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? ఏదైతే గత ప్రభుత్వం గత 9.5 సంవత్సరాలుగా వ్యవసాయం చాలా అద్భుతంగా కొనసాగింది. దానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించారు నాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. రైతాంగం కూడా పంటలు వేసేందుకు ముందుకొచ్చి అంటే వ్యవసాయం అంటే ఈజీగా ఉంది, వాటర్ రిసోర్స్ పెరిగినాయి, 24 గంటల ఉచిత విద్యుత్ వచ్చింది, సకాలంలో ఎరువులకు సంబంధించి సరఫరా జరిగింది, రైతు కూలీలకు సంబంధించి కూడా ఎలాంటి కొరత లేదు, యాంత్రీకరణ కూడా నాటి ప్రభుత్వంలో పెరిగింది, సబ్సిడీలు పెరిగాయి. అయితే అవన్నీ ఒకెత్తైతే నాడు 1 కోటి ఎకరాల మాగాణ చేయడమే లక్ష్యంగా నాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత పనిచేశారు. కానీ ఇవాళున్న ప్రభుత్వం, ఇవాళున్న వ్యవసాయ పెద్దలు అంటే ప్రభుత్వంలోని పెద్దలు, వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్యేకంగా చెప్పాలి, గత ప్రభుత్వం చేసిన ఏ పథకాలను కూడా ఇవాళ కొనసాగించకపోగా ఏవైతే వారు ఇస్తామన్న హామీలు అంటే గత అధికారంలోకి వచ్చే ముందు వారు ఇస్తానన్న హామీలు కూడా ఇవాళ అమలు చేయకపోవడంతో రైతులంతా నిస్సహాయ స్థితిలోకి వెళ్ళారు. ఇవాళ మేము పంట మేము సాగు చేస్తే మాకు సాగుకు పెట్టుబడికి కూడా మాకు డబ్బులు వస్తలేవు, మాకు పెట్టుబడికి కూడా పైసలు రాక మేము నష్టపోతున్నాం, అప్పులు తీసుకోవాల్సిన దుస్థితి వచ్చిందని చెప్పేసి కూడా ఇవాళ సాగు చేయని పరిస్థితి ఇవాళ మనకు రాష్ట్రంలో నెలకొంది. అంతేకాకుండా గత ప్రభుత్వం నకిలీ విత్తనాల విషయంలో కఠినంగా వివరించింది. నాడు ఎవరైతే నకిలీ విత్తనాలు సరఫరా చేస్తారో షాపులపైన ప్రత్యేకంగా నిఘా పెట్టి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పీడీ యాక్ట్లు కూడా నమోదు చేసి వారిని కటకటాలలోకి నెట్టిన ఘనత నాటి ప్రభుత్వం అయితే. ఇవాళ కనీసం కల్తీ విత్తనాలను పట్టించుకోరు, ఎరువుల సరఫరా చూడరు, ఏదైతే నీటి సరఫరాకు సంబంధించి పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారు. ఇవాళ అవన్నిటి సమూహమే ఇవాళ దాదాపు రాష్ట్రంలో 15 లక్షల నుంచి 25 లక్షల వరకు కూడా సాగు విస్తీర్ణం పెరిగింది. అంతేకాకుండా నాటి ప్రభుత్వం రైతు వేదికలు ఏర్పాటు చేసి రైతాంగానికి అవగాహన కార్యక్రమాలు చేశారు. ఏ పంట ఎంత విస్తీర్ణ ఎలా సాగు చేయాలి, ఏ ఎరువు వాడాలి, ఎలా ఆ పంట పెట్టుబడికి సంబంధించి కావచ్చు, పంట విత్తనాలకు సంబంధించి కావచ్చు, ఎరువులకు సంబంధించి ఎప్పటికప్పుడు రైతులకు సూచనలు సలహాలు ఇచ్చి 5,000 ఎకరాలకు ఒక క్లస్టర్గా చేసి ఒక ఏఈఓను నియమించి ఆనాడు రైతాంగానికి అండగా ఉండేందుకు ప్రభుత్వం ముందడుగు వేసింది. కానీ ఇవాళ రైతు వేదికలు నిరుపయోగంగా మారాయి, రైతాంగానికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు లేవు, రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా రైతు బంధు లేదు, ఇవాళ ఏదైతే రైతు బీమా లేదు, అనేక ఎరువుల పరిస్థితి ఇక అగమ్యగోచరం. ఇంతవరకు అంటే యాసంగి వానాకాలం సీజన్ కొద్ది రోజుల్లో పూర్తవుతుంది, వానాకాలం పంట కొద్ది రోజుల్లోనే హార్వెస్ట్ అవుతుంది, అంత దిగుబడి వస్తుంది. కానీ ఇప్పటి వరకు కూడా పంట కొనుగోలుపై రివ్యూ చేసిన దాఖలాలు లేవు. అంటే వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు, ఇటు సివిల్ సప్లై శాఖ మంత్రి కావచ్చు, ఇతర రవాణా శాఖ ఎవరు కూడా రివ్యూలు చేసిన దాఖలాలు లేకపోవడంతో రైతులు కూడా ఆలోచిస్తున్నారు, మేము పంట వేస్తే మాకు ఖచ్చితంగా దిగుబడి వస్తుందా, దిగుబడి వస్తే ప్రభుత్వం కొంటదా, కొనకపోతే ఎవరికి ఇబ్బంది, ఇదంతా అప్పులపాలవుడు ఎందుకు అని చెప్పేసి ముందుగా పంటలు వేయడమే మానేస్తున్నారు. దాదాపు ఒక 15 నుంచి 25 లక్షల విస్తీర్ణం తగ్గింది. మొన్న ఏదైతే భారీ వర్షాల నేపథ్యంలో ఇంకో 10 లక్షల ఎకరాల పంట కూడా నష్టపోయి దాదాపు 35 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం గత సంవత్సరానికి తగ్గిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా సాగు ఏదైతే నేలలకు సంబంధించి సారవంతమైన నేలలు కావచ్చు, ఇతర నేలలకు సంబంధించి సాయిల్ టెస్టులు కూడా గత ప్రభుత్వం చేయించేది, ఆ నేలలకు అనుకూలంగా పంటలు వేయించేది, వారికి అనుకూలంగా విత్తనాలు సరఫరా చేసేది. ఇవాళ ఒక రాష్ట్రం వానాకాలం సీజన్లో అయితే జీలుగు విత్తనాలకు సైతం ఇవాళ చెప్పులు లైన్లో పెట్టిన దుస్థితి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది. ఇవాళ యాసంగి పంట కొద్ది రోజుల్లో యాసంగి పంట స్టార్ట్ కాబోతుంది. ఇప్పటి వరకు కూడా ఒక రివ్యూ లేదు, ఒక సమీక్ష లేదు. దీంతో రైతులంతా ఒక గందరగోళంగా అగమ్యగోచర పరిస్థితుల్లో ఇవాళ అయోమయ స్థితిలో ఉన్నారు. రైతులంతా కూడా మేము పంటలు వేసుకుంటే మాకు పంట పెట్టుబడికి ఇచ్చేది లేదు, పంట కొనరా అన్న అనుమానాలు రేకెత్తించడంతో వారంతా కూడా సాగు చేయకపోవడమే మంచిదన్న ఉద్దేశంతో ఇవాళ రైతులున్న పరిస్థితి కనిపిస్తుంది. నాడు రైతాంగానికి వ్యవసాయానికి సపరేట్ బడ్జెట్ పెట్టి రైతును ఒక అండగా చేసి 1 కోటి ఎకరాల మాగాణమే లక్ష్యంగా నాటి ప్రభుత్వం అడుగులు వేస్తే ఇవాళ ఒక రైతు సంక్షేమ కార్యక్రమాలను అంటగాగిన ఇవాళ ప్రభుత్వం ఇలా నాలుగు గొప్పలుగా చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇవాళ కనీసం కూడా పట్టించుకున్న పాపన బోతలేదు. కరెంటు రాక కొంతమంది, సరైన సమయానికి ఎరువులు రాక మరికొంతమంది, ఇవంతా కూడా రైతులంతా ఒక గందరగోళ పరిస్థితుల్లో ఇవాళ కాంగ్రెస్ 10 నెలల కాలంలో రైతులు అగమ్యగోచరంగా అధ్వాన స్థితిలోకి నెట్టబడ్డారు. నాడు ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న రైతుల దుస్థితి ఉందో ఇవాళ మరోసారి కూడా అదేవిధంగా ఉన్నారు. కానీ ఏదేమైనప్పటికీ గత 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ నాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన కృషి, వ్యవసాయ శాఖకు చేసిన, వ్యవసాయ రంగాలకు చేసిన, రైతన్నకు చేసిన కృషి వల్ల ఇవాళ దేశానికి అన్నపూర్ణగా తెలంగాణ మరోసారి కూడా నిరూపించబడింది. తెలంగాణగా రాష్ట్రం అవతరించి తెలంగాణ రాష్ట్రం మరోసారి అన్నపూర్ణ రాష్ట్రంగా ఇవాళ మరోసారి కూడా లెక్కలే చెప్తున్నాయి సునీత.